వసంతోత్సవాలు అంటే వసంత కాలంలో నిర్వహించే ఉత్సవాలు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రకృతి, దైవం, భక్తి ఈ మూడింటి సమన్వయానికి ప్రతీకగా నిర్వహించబడే పవిత్ర ఉత్సవాలు. ఈ కోవలోని తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవాలు ఈ రోజు నుండి 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. వసంతం అంటే పుష్ప వికాసం, సౌందర్యం, ఆనందం, కొత్త ఆరంభం. ఈ కాలంలో దేవతలను ఉత్సవమూర్తులుగా ఆలయాల నుండి వెలుపలకు తీసుకువచ్చి ప్రత్యేక సేవలు, అలంకారాలు, సంగీతం, నృత్యాలతో భక్తులకు దర్శనం కల్పిస్తారు. వసంతోత్సవాల పరమార్థం విషయానికొస్తే వసంత ఋతువు ప్రకృతిలో పునర్జన్మను సూచిస్తుంది. చెట్లు పచ్చగా మారి, పుష్పాలు విరబూసి, జీవరాశులన్నీ ఉల్లాసంగా మారే కాలమిది. ఈ ప్రకృతి వికాసాన్ని దైవ సాన్నిధ్యంతో కలిపి మనస్సులోని కఠినతను తొలగించి ఆనందం, శాంతి, భక్తి భావాలను పెంపొందించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు. పురాణాల్లో కూడా వసంతం కామదేవుని కాలంగా చెప్పబడింది. అయితే శైవ సంప్రదాయంలో కామదేవుని దహనం తర్వాత కూడా వసంతం శివపార్వతుల కలయికకు, సృష్టి శక్తికి సంకేతంగా భావించబడింది. అందుకే ఈ కాలంలో దేవతలకు ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు. దైవ శాంతి, ఉష్ణ శాంతి. వసంత కాలంలో ఉష్ణత ఎక్కువగా ఉండడం వల్ల దేవతలను సుగంధ ద్రవ్యాలు, చందనం, పుష్పాలతో శీతలీకరించడం కోసం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. మూల విరాట్టుకు బదులుగా ఉత్సవమూర్తులను బయటకు తీసుకువచ్చి ప్రజలందరికీ సులభ దర్శనం కల్పించడం, భక్తుల ఆనందం, సంగీతం, నృత్యం, పుష్పాలంకరణలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడం ఇందులో ఉన్న మరో ఆంతర్యం. ఇక ఆగమ శాస్త్రాలలో వసంతోత్సవాలకు ప్రాముఖ్యత ఉంది. దేవతలకు ఋతువుల ప్రకారం సేవలు చేయాలని ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. వసంతే పుష్ప సమృద్ధౌ దేవానాం పూజనం శుభం, సుగంధ ద్రవ్య సంయుక్తం శాంతికరం పరమం స్మృతం. వసంతంలో పుష్ప సమృద్ధి ఉన్నప్పుడు దేవతలను సుగంధ ద్రవ్యాలతో పూజించడం అత్యంత శుభప్రదం. వసంతోత్సవం మన జీవితాలకు కూడా ఒక సందేశం ఇస్తుంది. మనసులోని నిరాశ, ద్వేషం వంటి శిశిరం తొలగించాలని, ప్రేమ, కరుణ, ఆనందం అనే వసంతాన్ని ఆహ్వానించాలని, దేవునితో వసంతం ప్రకృతికి మాత్రమే కాకుండా మన హృదయానికి కూడా రావాలి అనే భావనతో నిర్వహించేవే ఈ వసంతోత్సవాలు. వసంతోత్సవాలు కేవలం పండుగలు మాత్రమే కాదు, అవి మనసును శుద్ధి చేసే ఆధ్యాత్మిక సాధనాలు. ప్రకృతి వికాసాన్ని దైవంతో కలిపి భక్తిలో ఆనందాన్ని నింపే ఈ ఉత్సవాలు భారతీయ సంస్కృతిలో ఒక అమూల్య సంప్రదాయం. వసంతం వచ్చిందంటే ప్రకృతి పుష్పాలతో నవ్వుతుంది. వసంతోత్సవం జరిపితే మన హృదయం భక్తితో వికసిస్తుంది. ఆత్మకు ఆహ్లాదం, ఆలోచనకు భావం అందించే రోజువారీ పరమార్థ ప్రయాణంలో మరో దివ్య సందేశంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.